ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభము. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడండి. యేసునామాన్ని అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యాన అంశం గో బ్యాక్ టు యువర్ ఓన్ పీపుల్. స్వజనుల యొద్దకు తిరిగి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. గో బ్యాక్ టు యువర్ ఓన్ పీపుల్ అండ్ విట్నెసింగ్ గాడ్. బైబిల్ గ్రంథంలో దేవుడు కొందరు వ్యక్తులను వెనుకకు తిరిగి వెళ్ళి తన సొంత ప్రజలకు తాను కనినది వినినది చెప్పాలి అని కోరాడు. మన జీవితాల్లో కూడా we are the witnesses for Christ. We need to go back to our own people and witness about Christ. మనం మన ప్రజలకు మన అనుభవాన్ని చెప్పాలి. అది దేవుడు కోరుతున్నది. బైబిల్ గ్రంథంలో నేను కొందరిని గురించి మీతో ముచ్చటించాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన సందర్భాన వ్రాయబడిన వాక్యాల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశము నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. హేరోదును కలిశారు. హేరోదు వారితో యేసును కనుగొని నాకు తెలియచేస్తే నేను కూడా వచ్చి ఆరాధిస్తా అన్నారు. వారిని నక్షత్రం నడిపించింది. తూర్పు దేశం నుండి బెత్లెహేముకు నడిపించింది. యేసు ఉన్న చోటుకు వచ్చారు. వారి పెట్టెలు విప్పారు. వారి అర్పణలు కానుకలు సమర్పించారు. సాగిలపడ్డారు, ఆరాధించారు. దే ఫౌండ్ గాడ్ ఇన్ ఫ్లెష్. గ్రేటెస్ట్ మెసేజ్. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడయ్యాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడు అయ్యాడు. దేవుడు కనపడడు కదా, కనిపించాడు. దేవుని చూడలేము, దేవుడు చూచేటట్లుగా మారాడు. దేవుడు మన మధ్యకు వచ్చాడు. అది వారు విట్నెస్ చేశారు, వర్షిప్ చేశారు. దే విట్నెస్డ్ గాడ్ అండ్ దే వర్షిప్డ్ గాడ్. వారి అనుభవంలో వారు తెలుసుకున్నారు. దేవుడు వారికి వేరొక మార్గమున వెనుకకు తిరిగి వెళ్ళమని చెప్పారు. హేరోదు కీడు తలపెడుతున్నాడు బిడ్డకు, మీరు వేరొక మార్గాన్ని వెళ్ళమంటే వెళ్ళారు. దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ పీపుల్. తూర్పు దేశాలు జెంటైల్ కంట్రీస్. ఇజ్రాయెల్ దేశం దేవుని వాగ్దాన దేశం, దేవుని ప్రజలు ఉన్నది, దేవుని మందిరం ఉన్న దేశం, దేవుని సన్నిధి ఉన్న దేశం, దేవుని మందసం ఉన్న దేశం. తూర్పు దేశాలు అన్య దేశాలు. ఈ అన్య దేశాలకు సువార్త పంపాడు దేవుడు వీరి ద్వారా. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చారో వాళ్ళు దేవుణ్ణి కనుగొంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారో వారు రక్షణ కనుగొంటారు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళు వాళ్ళ సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారో వారి యొక్క రోగము కుదర్చబడుతుంది. కనుక ఇవన్నీ వారి యొక్క అనుభవాలు. ఆ అనుభవాన్ని తన సొంత ప్రజలకు వెళ్ళి చెప్పాలి. అది దేవుని చిత్తం. కనుక ఈ జ్ఞానులు వెనుకకు వెళ్ళి ఆయనను గురించి ప్రకటన చేశారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సమాచారం వ్యాపించింది అనంటే
అనేక మంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటి, జ్ఞానులు తమ సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి తమ అనుభవాలు పంచుకున్నారు. రెండవది, గొర్రెల కాపరులు లూకాసు సువార్త 2వ అధ్యాయంలో వీరిని గురించి రాసి ఉంటుంది. వీళ్ళు దేవదూతల చేత బోధించబడి అర్ధరాత్రి వేళ తాము పొలములలో మందలు కాస్తున్నప్పుడు దూతలు ప్రత్యక్షమై చెప్పారు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు మెస్సియా అని చెప్పారు. వారు వెంటనే వెళ్ళి చూచారు, త్వరగా వెళ్ళి చూచారు, దేవుని మహింపరిచారు, కీర్తించారు, స్తుతించారు. అగైన్ దే వెంట్ బ్యాక్ టు ద ఫీల్డ్స్ అండ్ దేర్ ఓన్ పీపుల్. వాళ్ళు తిరిగి తమ సొంత ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళి ఆయన నామమును ప్రచురము చేసిరి. ప్రచురం అంటే పబ్లిష్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొక్లమేషన్. ప్రచురం చేశారు, ఆయన్ని ప్రకటన చేశారు. వి సా ద మెస్సియా. చూడండి, ఎవరు పట్టించుకుంటారు? గొర్రెల కాపురులు చెప్పినది ఎవరు పట్టించుకున్నారు? ఎవరు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చారు? దట్స్ నాట్ ద ఇష్యూ. అది ముఖ్యం కాదు. ప్రకటించాలి, ప్రచురించాలి, అంతే. దేర్ విట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్. కనుక నీ ప్రకటనకి ఎంతమంది దేవుని యొద్దకు వచ్చేసారనేది ముఖ్యం కాదు. వారికి ప్రకటించుట దేవుని చిత్తము, ఆ చిత్తము నీవు నెరవేర్చుట నీకు దీవెన, నీ బాధ్యత, నీకు బహుమానం. You will be rewarded for all your evangelistic actions. ఇర్మియా 50 సంవత్సరాలు ప్రకటించాడు యోధాకి. యోధా దక్షిణ రాజ్యం. ఒక్కరు కూడా ఇర్మియా పక్షంగా మారలేదు. బబులోను చెరకు వెళ్లే ముందు ఇర్మియా 50 years ప్రకటించాడు. బట్ నోబడి బిలీవ్డ్ హిమ్, నోబడి కేర్ హిమ్. కదా అని ఇర్మియా ఫెయిల్యూరా? నో, 100% సక్సెస్ఫుల్ ప్రాఫెట్ ఇర్మియా. విలపించు ప్రవక్త. అతడు 2 పుస్తకాలు రాశాడు బైబిల్లో. విలాపవాక్యాలు అతనిదే, ఇర్మియా గ్రంథం అతనిదే. కనుక నీ ఫెయిల్యూరు, నీ సక్సెస్ రెండూ కూడా నీపై డిపెండ్ అయ్యేవే, కానీ ఇతరుల రెస్పాన్స్ని బట్టి నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్ కాదు. జాగ్రత్తగా వినండి. చాలామంది, నేనున్నాను, ఉదాహరణకు చెప్తాను. నా చర్చ్ 32 సంవత్సరాలుగా లెస్ దాన్ 10 people. డస్ ఇట్ మీన్ దట్ ఐఎమ్ ఫెయిల్? నో. గాడ్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పినప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అవుతాను? దేవుణ్ణి సేవించేవాడిని. కాబట్టి ఇట్స్ నాట్ అవర్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ద పర్పస్. కనుక ఎంతమంది స్పందించారు అనవసరం, ఎంతమందిని నువ్వు రీచ్ అయ్యావు అనేది అవసరం. రీచ్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్, ప్రీచ్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. ఎంతమందిని చేరగలవో, ఎంతమందికి సహాయం చేయగలవో, ఎంతమందికి వాక్యం చెప్పగలవో చెప్పు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ అండ్ పర్పస్ ఫర్ యూ. అది దేవుని ప్రణాళిక నీ పట్ల. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను శుద్ధి చేశాడు, కానీ ఒక్కడు వెనక్కి వచ్చాడు, మిగతా 9 రాకపోయినా సరే శుద్ధి చేశాడు అంతే. బికాజ్ హీ ఈజ్ జీసస్, ఆయన యేసు. అలాగే నువ్వు కూడా ప్రకటన చేయి. డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ బిలాంగ్స్ టు ద హోలీ స్పిరిట్. గో బ్యాక్ టు యువర్ పీపుల్ అండ్ ప్రీచ్. నీ సొంత ప్రజలకు, నీ సొంత కుటుంబాలకు, నీ సొంత జనాంగమునకు, నీ సొంత రక్త సంబంధీకులకు దేవునితో నీ అనుభవం, దేవుని నీవు కనుగొన్న విధం చెప్పాల్సిందే. ఇది నీ బాధ్యత. మూడవది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేను దేశంలో దయ్యాలు పట్టిన వాడిని ప్రభువు స్వస్థపరిస్తే వాడు స్వస్థ చిత్తుడై ప్రభు నీతో వచ్చేస్తానంటాడు. ప్రభు అన్నాడు, నువ్వు నా వెనుక రావద్దు, నువ్వు దెక్కపోలికి వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. దెక్కపోలి అంటే
10 cities. దెకపోలి అనే మాటకు అర్థం ఏంటి? 10 cities, 10 పట్టణములు అని అర్థం. ఈ 10 పట్టణాలకు సువార్త ప్రకటించడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను, కాబట్టి వెళ్ళన్నాడు. హీ ఒబేడ్. అతడు లోబడ్డాడు, వెళ్ళాడు. దేవుడు అతనిని ఆయన రాకడలో బహుగా సన్మానిస్తాడు. హీ ఒబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. మత్తయి 28 ఆఖరి భాగంలో గ్రేట్ కమిషన్, గ్రేట్ కమాండ్మెంట్ ఫర్ గ్రేట్ చర్చ్ కనిపిస్తుంది. మహోన్నత సంఘ నిర్మాణం కొరకైన మహోన్నతమైనటువంటి సువార్త ప్రకటన. We all are called for that great gospel. దాని కొరకే మనం అందరం కూడా పిలువబడ్డాం. All the believers are full-time workers. All the believers. విశ్వాసులందరినీ దేవుడు సంపూర్ణ సేవకులుగానే ఏర్పాటు చేశాడు. విశ్వాసులందరూ శిష్యులే, విశ్వాసులందరూ శిష్యులే, విశ్వాసులందరూ సాక్షులే, విశ్వాసులందరూ బోధించవలసిన వారే, సాక్ష్యం చెప్పాల్సిన వారే, పంచుకొనవలసిన వారే. తదుపరి సమరయ స్త్రీ తాను సుఖారను బావి యొద్ద, యాకోబు బావి దగ్గర సుఖారను ఊరిలో యేసయ్యను కలుసుకున్న తర్వాత షీ వెంట్ బ్యాక్ టు ద సమరయ. ఆమె కొండ అక్కడ విడిచిపెట్టి సమరయ పట్టణంలోకి వెళ్ళిపోయి వాళ్ళందరికీ చెప్పేసింది, నేను మెస్సియాను కనుక్కున్నాను, మెస్సియాను కనుక్కున్నాను. వాళ్ళంతా బయలుదేరి యేసయ్య దగ్గరికి వచ్చేసారు. షీ వెంట్ బ్యాక్ టు హర్ సిటీ అండ్ హర్ ఓన్ పీపుల్. షీ ఎవాంజలైజ్డ్ దెమ్. నేను పుట్టిన పట్టణం ఏలూరు, పెరిగిన పట్టణం ఏలూరు, విద్యాభ్యాసం ఏలూరు, నా వివాహం ఏలూరు, నా బిడ్డలు జన్మించినది ఏలూరు, నా పరిచర్య ఏలూరు, అందుకే ఏలూరు నా యెరూషలేము అని ఏలూరులోనే నేను నా మిషన్ బేస్ పెట్టాను. ఏలూరు ప్రజలకు యేసుని గురించి ప్రకటించడంలో 22 సంవత్సరాలుగా మీడియాలో నేను ప్రయాసపడుతున్నాను. యేసు నాకు ఇచ్చినటువంటి అనుభవాన్ని, దేవునితో నాకున్న సహవాస సంబంధాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అనుదినం అందిస్తున్నాను. నేను మనవి చేస్తున్నాను, యు ఆర్ కాల్డ్ టు గో బ్యాక్ టు యువర్ ఓన్ పీపుల్ టు సేవ్ దెమ్, టు ప్రీచ్ దెమ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము. సమరయ స్త్రీ నెరవేర్చింది. ప్రభువును కనుగొన్నాక ఖాళీగా లేదు, పరిగెత్తుకుని వెళ్ళిపోయి తన పట్టణాన్ని మేల్కొల్పింది. తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన, పస్కా పండుగకు వచ్చి పెంతెకొస్తు వరకు 50 రోజులు వివిధ ప్రాంతాలు, ఇంచుమించుగా 22 ప్రాంతాల ప్రజలు ఆ పెంతెకొస్తు పండుగకు వచ్చారు. యూదులు వివిధ ప్రాంతాల నుండి వాళ్ళంతా కూడాను యెరూషలేములో ఉన్నప్పుడు పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. మేడగదిలో ఉన్న ఆ అపోస్తలులను తాకారు, బలపరిచారు. పేతురు ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగంలో ఈ 17 దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అందుకే ప్రపంచ సువార్తీకరణ వేగవంతమైంది. యెరూషలేములో ప్రకటించబడినటువంటి ఆ ఫస్ట్ మెసేజ్ ఆఫ్ పీటర్, పేతురు యొక్క మొదటి ప్రసంగం ఉందే, పెంతెకొస్తు ప్రసంగం. ఆ ప్రసంగం యాజ్ ఇట్ ఈజ్గా ఆ లిజనర్స్ దాన్ని తీసుకుని 17 దేశాలకు వెళ్ళారు. మీకు అపోస్తల 2 అధ్యాయాలు 17 దేశాలకు కనబడతాయి. దీన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. గో బ్యాక్ టు యువర్ ఓన్ పీపుల్ అని చెబుతున్నాడు ప్రభు. మీరు వెనక్కి వెళ్ళండి, మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, వారికి సేవ చేయండి, వారిని ప్రభు దగ్గరికి నడిపించండి.
తర్వాత ఫిలిప్ యేసు ప్రభువును కనుగొన్న తర్వాత హీ వెంట్ బ్యాక్ టు హిస్ ఓన్ టౌన్ అండ్ మెట్ నతానియేల్. నతానియేలును కలుసుకున్నాడు. ఫిలిప్ యేసును కనుగొన్నాక ఊరికే లేడు, ఇంటికి వెళ్ళాడు, తన పట్టణానికి వెళ్ళాడు, తన సహోదరుడు నతానియేలును చూచాడు. వెంటనే అతనికి యేసుని నేను కనుగొన్నానని చెప్పేశాడు, మెస్సియాని కనుగొన్నానని. కాబట్టి ఫిలిప్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. తాను యేసుని ఎరిగిన తర్వాత వెనకకు తిరిగి వెళ్ళాడు. ఇంకొక ఎగ్జాంపుల్ బైబిల్లో చూపిస్తా. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు, మార్కు సువార్త 16వ అధ్యాయం. ఎమ్మాయి గ్రామానికి 2 శిష్యులు వెళ్తున్నారు. క్లయప అనేవాడు ఉన్నాడు అందులో. అలా వెళుతుంటే ప్రభు వారితో కూడా నడిచారు. సంగతులు ఏమిటని అడిగారు. సిలువ సంగతులన్నీ విన్నారు. ప్రభు వారు గృహానికి వెళ్ళి ప్రభువుని ఆహ్వానించారు. రాత్రి పొద్దుపోయింది, లోపల రమ్మని. ఇక భోజనానికి ఉపక్రమించినప్పుడు ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆయన ప్రభావం తెలుసుకున్నారు. వెంటనే వాళ్ళు యెరూషలేము నుండే వచ్చారు. ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము నుంచే వెళ్ళారండి. రాత్రిపూట ఇమ్మీడియట్గా ద రిటర్న్ బ్యాక్ టు జెరూసలేం టు ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వెనక్కి రాత్రి పరిగెత్తుకొచ్చారు. ది వెంట్ బ్యాక్ టు దైర్ ఓన్ పీపుల్. వెంటనే వాళ్ళతో చెప్పారు, ప్రభు తిరిగి లేచాడు, మాతో వచ్చాడు, మాతో నడిచాడు. ఫిజికల్గా వీ హ్యావ్ వాక్డ్ విత్ హిమ్. మాతో కూర్చున్నాడు, మాతో భోజనానికి ఉన్నాడు, రొట్టె విరిచాడు, అదృశ్యుడయ్యాడు మా ముందు. పునరుద్ధారుడైన క్రీస్తుని గురించి చెప్పాడు. చూసారా ఎంత ఆశ్చర్యం. వాళ్ళు వెనకకు తిరిగి వెళ్ళారు. దే వర్ నాట్ సైలెంట్ మై ఫ్రెండ్స్. వాళ్ళు మౌనంగా ఉండలేదు. వాళ్ళు మౌనముగా ఉండలేదు, వారు మాట్లాడారు. మీరు మాట్లాడాలి, మీరు మౌనంగా ఉండకూడదు. మనం ఎన్నడూ మౌనంగా ఉండకూడదు. ప్రభు మనకు చేసిన దాన్ని మనం చెప్పాలి. ప్రభు చేసిన ప్రత్యక్షపరిచిన వాటిని ప్రజలతో పంచుకోవాలి. అది వారికి దీవెనగా మారుతుంది. అది వారికి ధైర్యాన్ని ఇస్తుంది. అది వారికి విడుదలనిస్తుంది. వారి సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. ఇంట్రడ్యూస్ గాడ్ జీసస్ టు దెమ్. వారికి ప్రభు అయిన క్రీస్తుని, పునరుద్ధానుణ్ణి, దేవాది దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే ఉమెన్ ఎట్ ద టూంబ్. యేసు ప్రభు సమాధి దగ్గరికి ఆదివారం తెల్లవారుజామున 3వ దినాన స్త్రీలు చేరారు. అప్పటికే ఆ రాయి తొలగించబడింది. దేవుని దూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. ఒక పడుచువాడు కూర్చుని ఉన్నాడు. మృతులలో సజీవుడైన వాడిని ఎందుకు బతుకుతున్నారు? ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు, గలలేకి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు చెప్పండి, గలలేకి వెళ్ళి ఆయన కలుసుకోమని అనగానే మగ్దలేన మరి ఆమెతో వచ్చిన స్త్రీలు పరుగెత్తుకొని వెళ్ళి పేతురికి చెప్పారు, యోహానుకి చెప్పారు, ప్రభువు లేచాడు, మాకు కనపడ్డాడు, మాతో మాట్లాడాడు, మేము మాట్లాడాము. వాళ్ళు పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. అర్థమవుతుందా? దే వర్ నాట్ సైలెంట్. మొదట ఆ స్త్రీలు ఎవరికి చెప్పలేదు, భయం వేసాను ఉంది. కానీ తర్వాత మగ్దలేన వెళ్ళి చెప్పింది. కనుక ద ఉమెన్ ప్రీచ్డ్ ద గాస్పెల్ ఆఫ్ రిజరెక్షన్, ద విట్నెస్ ఆఫ్ రిజరెక్షన్ ఫస్ట్. అద్భుతం కాదు? అవును సోదరుడా, సోదరి. Go back to your people. Tell about the birth of Christ. Tell about the miracles of Christ. Tell about the death of Christ and tell about the resurrection of Christ. యేసు జననం గురించి, యేసు జీవితం గురించి, యేసు అద్భుతాల గురించి, యేసు శిలువ గురించి, యేసు మరణం గురించి, యేసు పునరుద్ధానం గురించి, యేసు ఆరోహణం గురించి
నీ నేటివ్ పీపుల్కి, నీ సొంత ప్రజలకు, నీ రక్త సంబంధికులకు, నీ పట్టణ ప్రజలకు నీవు చెప్పాలి. ఇట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. అది దేవుని ప్రణాళిక నీ కొరకున్నదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్ నేను చెప్పుకుంటూ వచ్చాను. 1 జ్ఞానులు, 2 పశువుల కాపరులు, 3 గెరాసేను దెయ్యం పట్టినవాడు, 4 సమరయ స్త్రీ, 5 ఫిలిప్పు, 6 పెంతెకొస్తు దినాన వివిధ దేశాల ప్రజలు, 7 ఎమాయి గ్రామానికి శిష్యులు, 8 ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు, ఇంకొక 2 ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్తాను. 9 నయమాను సిరియా దేశం వాడు. సిరియా దేశం వాడు. దేవుడే అతనికి యుద్ధాలలో విజయాన్ని ఇచ్చాడు. నయమాను కుష్ఠరోగి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఈ నయమాను ఇజ్రాయేలు దేశానికి తన ఇంట పనిచేసే చిన్నది తన భార్యకు చెప్పిన సాక్ష్యం బట్టి వచ్చాడు. చూడండి, ఈ చిన్నది సిరియా దేశానికి వెళ్ళింది. అక్కడ వాళ్ళను సొల్యూషన్ దగ్గరికి తీసుకొచ్చింది. దాట్ ఈస్ ద స్పిరిట్. నయమానుకున్నటువంటి అన్క్లియర్డ్ ప్రాబ్లం, అపరిష్కృత సమస్య, కుష్ఠరోగం, దాని సొల్యూషన్ ఇజ్రాయెల్లో ఉంది. ప్రవక్త దగ్గర దేవునికి లోబట్టం కనుక నడిపించింది. తను వేరే భూభాగంలో ఉన్న తన యొక్క దేవుని గురించి తను సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యం నయమాన్ని తీసుకుని వచ్చింది. నయమాను ఇజ్రాయెల్కి వచ్చి ఎలీషాను కలిసిన తర్వాత, యోర్దాన్లో మునగమని అతను చెప్పిన తర్వాత ఆ విధంగా చేసి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి స్వస్థత పొందిన వాడై పసిపిల్లవాని వంటి దేహం కలిగి అతని మార్పు బహిరంగంగా కనబడుతోంది. కుష్ఠరోగి శుద్ధుడై కనబడుతున్నాడు. ఇప్పుడు సేమ్ నయమాన్, అదే నయమాను కుష్ఠరోగంతో బయలుదేరి వచ్చిన వాడు శుద్ధుడై వెనక్కి వెళ్తున్నాడు. ఏం చెప్తాడు వెళ్ళి? ఎలీషాను గురించి చెప్తాడా? ఇజ్రాయేల్ దేశం గొప్పతనం గురించి చెబుతాడా? ఇజ్రాయేలు యొక్క రాజును గురించి చెబుతాడా? ఇజ్రాయేల్ దేశం చిన్నదాని గురించి చెబుతాడా? ఇజ్రాయేలు దేవుని గురించి చెబుతాడా? చెప్పండి, మీరేం చెబుతున్నారు? చాలామంది ఈ రోజుల్లో ఎలీషా గురించి, రాజు గురించి, చిన్నదాని గురించి, యోర్దాను గురించి ఇవి చెప్తున్నారు. అసలైంది మరిచారు. ద వన్ హూ హీల్డ్ హిమ్, ఆయనని బాగు చేసింది ఎవరు? ఎలీషా కాదు, ఇజ్రాయెల్ దేశం కాదు, చిన్నది కాదు, రాజు కాదు, ఎవడు కాదు, దేవుని శక్తి. కుష్ఠరోగం నుండి అతనిని విడుదల చేసింది, బాగు చేసింది దేవుడు అనే సత్యం అతను గుర్తెరిగాడు. అతను వెనుకకు వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా? హీ ఇంట్రడ్యూస్డ్ ద వర్షిప్ ఇన్ సిరియా. అందుకే మట్టి అడుగుతాడు, అయ్యా బంగారం తీసుకో, వెండి తీసుకో, వస్త్రాలు తీసుకో, 2 సంచుల మన్ను ఇప్పించు నాకు. నా దేశంలో ఈ మన్ను కుమరించి దాని మీద నేను నిలబడి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేస్తాను. హీ ఇంట్రడ్యూస్డ్ గాడ్ అండ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ టు ద జెంటైల్ పీపుల్. ఎందుకంటే ఒకప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడు, అందరికీ తెలిసిన వాడు, ఇప్పుడైతే బాగుపడ్డాడు, ఆరాధన చేస్తున్నాడు. దాట్ ఈస్ ద వర్షిప్. నీ మార్పు, నీ ఆరాధన ప్రజల మధ్యకు చేరాలి. అందుకనే గివ్ యువర్ పుల్పిట్ ద రన్నింగ్ వీల్స్. నీ పుల్పిట్కి పరిగెత్తే చక్రాలను అమర్చు. డోంట్ కీప్ యువర్ పుల్పిట్ ఇన్సైడ్. నీ ప్రసంగ వేదికను 4 గోడల మధ్యలో పెట్టేబాక, బ్రింగ్ ఇట్ అవుట్ బై అరేంజింగ్ గ్రేట్ రన్నింగ్ వీల్స్. పరిగెత్తే చక్రాలు అమర్చు. నీ పుల్పిట్ పరిగెత్తుతున్నది మార్కెట్ ప్లేసెస్లో. ఆస్వాల్డ్ జే స్మిత్ చెప్పాడు, బ్రింగ్ అవుట్ యువర్ పుల్పిట్ ఫ్రమ్
చర్చెస్ టు మార్కెట్ ప్లేస్. యేసు సమాజ వీధులలో ప్రకటించాడు. బట్ వీఆర్ ప్రీచింగ్ ఇన్ చర్చెస్. యువర్ టీచింగ్స్ మస్ట్ కమ్ అవుట్. మీ బోధలు బయటికి రావాలి. మీ బోధలు బయటికి రావాలి. సంత వీధులకు రావాలి. అన్లెస్ యూ ప్రీచ్ అట్ మార్కెట్ ప్లేసెస్, ఆన్ రోడ్స్, హూ విల్ లిజన్? హౌ ద జెంటైల్ పీపుల్ విల్ లిజన్? అందుకే ఇవాళ మనం మీడియాని చాలా విస్తృతంగా వాడుతున్నాం. నెక్స్ట్ వన్, 10వ వ్యక్తి క్వీన్ షీబా. సొలొమోను యొక్క వైభవాన్ని చూచి యెహోవా యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తన దేశానికి వెళ్ళి మోడల్ జెరూసలేం కట్టింది ఆవిడ. తన కుమారుడికి కూడా సొలొమోను అనే పేరు పెట్టుకుంది. సొలొమోను సేవకులు ధన్యులంటే సొలొమోను బట్టి కాదు, దేవుని బట్టి. దేవుని కలిగిన జనులు ధన్యులు. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులని వాక్యం చెప్తాను. నేను ముగిస్తున్నాను. షీ వెంట్ బ్యాక్ అండ్ ప్రొక్లైమ్డ్ గాస్పుల్ ఆఫ్ గాడ్. దేవుని గురించి తన దేశంలో ప్రకటించింది, జీవించింది. నేను 10 మందిని జ్ఞాపకం చేశాను. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ పీపుల్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. దేవుని ఎరిగిన తరువాత వారు వెనుకకు వెళ్ళి తమ ప్రజలకు చెప్పారు, మనం చెప్పబద్ధులమై ఉన్నాం.